తప్పు. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు? ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. పరిస్థితులు బాగా లేవు. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. డబ్బు లేకపోయినా ఏమి, డబ్బుకి ఏం కొరత ఉంది? 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఏమి ఒక 15,000 కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే నష్టమేముంది? తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు. ఆరోగ్యం అన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు. మూడవది వాట్సాప్ పరిపాలన. చంద్రబాబు నాయుడు వాట్సాప్ అంటే మనం ఒక జాబ్ రాసి అయ్యా ఈ పని చేయంటే వాట్సాప్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్లు ఇస్తా ఉండవే వాట్సాప్ పరిపాలన. ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన? ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను, ఆయన జవాబు చెప్పటం లేదు. ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో చెప్పాడు ఒక జవాబు, మంత్రులు స్పందించాలి అని. నాకు తెలుసు ఆయన స్పందించలేక చెప్తున్నాడు. అమరావతిలో 70,000 ఎకరాలు తీసుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు? డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా? 100 ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. రైతుల దగ్గర తీసుకొని పీడించి తీసుకొని ఆ భూముల్ని ఎవరికి ఇస్తున్నారు? కోటీశ్వర్లకు ఇస్తున్నారు. ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కాదు.